నందికొట్కూరు పరిధిలోని హైవే రోడ్డు బ్రాహ్మణ్ కొట్కూరు దామగట్ల బొల్లవరం తగడంచు బన్నూరు పలు గ్రామాలకు సంబంధించిన రైతులు వారి పొలాలకు వెళ్లడానికి రస్తలు లేవని పంట వేసుకోవడానికి మరియు పంట రవాణాకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలాగైనా పరిష్కరించమని వారి యొక్క సమస్యలను తెలపడం జరిగింది. నియోజకవర్గ శాసనసభ్యులు గిత్తా జయసూర్య మరియు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నేషనల్ హైవే పీడీ పద్మజ వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వీలైనంతగా రైతుల సమస్యలు తీర్చేలా చూస్తామని చెప్పడం జరిగింది. అలాగే గిత్తా జయసూర్య నందికొట్కూరు నియోజకవర్గ హైవేకి సంబంధించిన బ్రాహ్మణ కొట్కూరు నుంచి పాములపాడు మండలం వరకు గల రైతుల పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు మరియు అక్కడక్కడ అండర్ రోడ్లను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ని కోరడం జరిగింది. అవసరమైతే నేను కూడా కలెక్టర్ దృష్టికి మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, లక్ష్మీనారాయణ, ఖలీల్ బేగ్, పట్టణ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ముఖ్య నాయకులు, రైతులు పాల్గొనడం జరిగింది. అదే నేను అదే చెప్తున్నాను. మాకు వచ్చిన తర్వాత నేను పీడీ గారితో మాట్లాడి మొత్తం పంపిస్తాను. పంపించిన తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే ఇలాంటి రిప్రజెంటేషన్ బేసిస్ మీద అంటే కాలా నుంచి నా నుంచి వచ్చింది కాబట్టి షీ రిలేటెడ్ టు ఆర్ఓ అండ్ ఆర్ఓ ఏమి ఉంటాయి పర్లేదు. ఇప్పుడు సార్ ఎప్పుడన్నా కాల్ మిస్ అయినప్పుడు నేను మనల్నే చేస్తాను సార్. లేదా మీరు ఏదైనా పని ఉంటుందని చెప్పేసి మేమన్నా దగ్గరికి అదే సార్ రెస్పాండ్ కాకపోతే మేము ఎవరు చేయాలా సార్? ఇప్పుడు అయితే ఉద్యోగం చేశాం సార్. మీరు ఏమైనా కొత్త రిక్వెస్ట్ చేస్తే విఐపీ రిఫరెన్స్గా మళ్ళీ మేము గవర్నమెంట్ అదే మీరు కొన్ని పాయింట్స్ చెప్తారు కదా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టేజ్లో కావాలో చెప్తే ఏదైనా ఒక రైతు గురించి రిప్రజెంటేషన్ గ్రామం నుంచి రిప్రజెంటేషన్ మాకు వస్తే సార్ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి బొల్లవరం ప్రాణ్ గుడ్కూరు కాడ నుంచి కాపీ కూడా ఇచ్చారు. మీ దాంట్లో ఇచ్చారు, కలెక్టర్ అదే నేను చూసిన తర్వాత చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఊరు అస్సలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఓకే, అంటే ఇది ఎవరి డిసిషన్ కాదు, ఇది గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ అవ్వాలి, పాలసీ డిసిషన్ తీసుకోవాలి. మనము ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ రిజాల్వ్ చేద్దాము. మీరు చెప్తున్న జనరల్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే పాలసీ డిసిషన్. హైదరాబాద్ హైవే వేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమే రాలేదు, అసలు రెక్టిఫై కాలేదు. మనం అసలు ఈ ప్రాబ్లమే లేదు. అదే అంటే లెవెల్ తీసుకుపోకుండా 1.5 ఫీట్ రైట్ పెట్టడం పాటికి అందరూ రైతులంతా అదే పాలసీ డిసిషన్ అన్యాయం అంటే అది ఆర్టిఫిషియల్ కలెక్టర్ గారికి కేసు ఫైల్ చేస్తారనమాట. అప్పుడు పార్టీగా నేను వెళ్ళేసి మేడం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు మేము మరి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాలి. అప్పుడు మేడంతో మాట్లాడతాం సార్. అంటే చాలా సార్లు వచ్చారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్బిట్రేషన్కి మేడము నెక్స్ట్ మంత్లో డిసెంబర్లో టైమింగ్ ఇచ్చారు. ఇప్పుడు వరకు మనకి ఆర్బిట్రేషన్ చేసి కలెక్టర్లో స్టాఫ్ లేకపోవడం వల్ల ఆర్బిట్రేషన్ ఫైల్స్ అన్ని ఏమీ మూవ్ అవ్వలేదు. మేడం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు డీల్ చేయాల్సిన ఆర్బిట్రేషన్ ఫైల్స్ అన్ని తెప్పించినప్పుడు నాకు తెలిసి ఒక 60-70 ఉన్నాయి. సో అవన్నీ కూడా పుటప్ చేయమని కలెక్టర్ గారు చెప్పారు. అందరికీ హీరింగ్ ఇస్తున్నారు. సో ఆ టైంలో కౌంటర్స్ మేము ఫైల్ చేయాలి. సో ఆ టైంలో మేము డిస్కస్ చేస్తాం. దీని గురించి ఇలా ఇచ్చారు మేడం ఆ టైంలో చెప్పారు కదా సార్. ఆ రూల్ ప్రకారం అయితే రైతులకు న్యాయం చేస్తారు. దానిపైన మీరు కావాలంటే ఒకసారి దానిపైన ఒక ప్రీవియస్ పర్సన్ చేశారు. సో వన్స్ మాది ఆదేశంలో కూర్చొని మాకు చేయడానికి అవ్వదు, నా హైయర్ ఆఫీసర్ ఎవరైనా చేయడానికి అవుతుంది. సో కలెక్టర్ గారికి ఇలాగ ఆర్బిట్రేషన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కలెక్టర్ గారికి మీరు ఫైల్ చేయకపోతే చేయండి, చేస్తుంటే పర్లేదు. నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ హీరింగ్ ఇస్తారు. అప్పుడు రేట్స్ కావాలి నేను కూడా డిస్కస్ చేస్తాను. ఇలా ఇచ్చారు, ఇట్లా చేశారు, ఇలా చేసి ఉండాల్సిందని చెప్పి మాట్లాడుతున్నాను. జనవరి 12/1/2024 ఇచ్చినారు. ఇంతమందికి ఈ 18 మందికి ఇంతవరకు పర్లేదు అమౌంట్. మేడం అది కూడా సార్ ఇప్పుడు ఇదే దీంట్లో ఇప్పుడు ఇది పెద్ద హుసేన్మియా అని సార్. ఈ జమాల్దీన్ పెద్ద హుసేన్మియా, ఈ పెద్ద హుసేన్మియా జమాల్దీన్ వీళ్ళు ఫస్ట్ అమ్మారు, రిజిస్టర్ కూడా అమ్మారు. 20,000 సెంట్ 20,000 ప్రకారం అమ్మారు. కానీ మాకు తక్కువనే చేశారు. అది కూడా మీరు చూపిస్తే నిశాంతి మేడం గారికి ఆ రోజు కూడా వస్తున్నారు. అంటే మీరు చెప్పేదానికి సార్ సర్వే అవార్డు పాస్ అయిపోయింది. ఆర్డర్ పాస్ చేశారు. కాబట్టి ఒకవేళ దీనిపైన మీకు ఇంకా డౌట్స్ ఉంటే కోర్టుకి వెళ్ళడం తప్ప చేయడానికి మాకు అమౌంట్ రాలేదు. అమౌంట్ అది చెప్తాను.